హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. చూడండి ఫ్రెండ్స్, మరి కోవిడ్లో రోజు రోజుకు పెరుగుతున్న చెకప్ తప్తిష్ అనేది చాలా జరుగుతుంది. మరి ఈ తప్తిష్లో నిన్న ఒక 1000 మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే అసాబియా, పర్వానియా, అహ్మదియా ఇట్లా ఒక 3 ఏరియాలో ఇప్పటి వరకు అయితే చాలా మందిని ఫింగర్ వేసి 3-4 నెలలు జైల్లో ఉంచి, అట్లాగే మనకు జుర్మానా, మన కోవిడ్కి జుర్మానా, మనల్ని ఎవరైతే పని మీద పెట్టుకున్నారో వాళ్ళకు ఫైను, మన కోవిడ్ ఎవరైతే మన స్పాన్సర్ ఉన్నారో అతనికి ఫైను, ఇలా అందరికి ఫైన్లు వేసి, అట్లాగే మేము పంపించడానికి కూడా ఖచ్చితంగా కఫిలే పెట్టుకోవడం జరుగుతుంది, టికెట్ కూడా. కానీ ఇవన్నీ బాధలు పడడం ఏంటంటే మనం చేసే పనికి ఇవన్నీ శిక్ష అనుభవించుకోవడం జరుగుతుంది. అది కూడా మళ్ళీ మనకు ఫింగర్లు వేసి పంపడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఖత్తర్ కానీ, మస్కట్ కానీ ఇట్లా పక్క దేశాలు, అరబీ దేశాలకు వెళ్ళడానికి లేకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిమ్మల్ని పంపడం జరుగుతుంది. మరి ఈ టైంలో మీరు కానూన్ టైంలో వెళ్తే బాగుంటుండే. మరి కానూన్ టైంలో వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ శిక్షకు అన్నిటికీ అర్హులు. మీరు వీళ్ళు చెప్పిన కానూన్లకు మొత్తం మీరు శిక్ష అర్హులే. ఒకవేళ దొరకపోతేనే బాగుంటుంది అని నా ఆలోచన. ఒకవేళ మీరు దొరికితే మాత్రం ఈ పరిస్థితి, ఈ కఠిన శిక్షలు ఇవన్నీ అనుభవించుకోవాల్సిందే. మళ్ళీ మన లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. మనం ఇంటికనే పని చేసుకోవాలా, వేరే బయట దేశానికి వెళ్ళటానికి ఉండదు. మరి అర్ధరాత్రులు వచ్చేసి మనం అర్ధరాత్రిలో మనం నిద్రలో ఉంటాం కాబట్టి వాళ్ళు వచ్చేసి మన రూమ్లోకి చొచ్చుకొని వచ్చేసి పోలీసు వాళ్ళు అట్లాగే మన బత్తాకాలు తీసుకోవడము, మన బత్తాకాలు తీసుకొని ఫింగర్ వేయడము. అంటే ఫింగర్ వేసి చూస్తే మీరు ఆ కంపెనీగా కాదా, ఏ కంపెనీ ఏ నుండి ఎక్కడికి వచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెకప్ చేస్తారు. జాగ్రత్త ఉండండి. మరి జాగ్రత్త ఉంటే మరి రాత్రిపూట మీరు నిద్రపోయి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా రూమ్లోకి చొరబడి, ఇప్పుడు ఈరోజు ఒకరోజు జహారా, ఒకరోజు తైమా, ఒకరోజు నసీం, ఒకరోజు కొన్ని ఏరియాలకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. చూడాలి. మరి నైట్ పూట మాత్రమే, డైలీ మధ్యాహ్నం పూట అలా ఏం చేయడం లేదు. మధ్యాహ్నం పూట అంటే సాయంత్రం కానీ ప్రొద్దున కానీ ఈ బండ్లు ఇప్పుడు డ్రైవర్లు కొద్దిమంది బయట కమ్మలలో చేస్తున్నారు, వాళ్ళను తప్తి చేస్తారు, ఇషారాలో తప్తి చేస్తారు. వాళ్ళకు కూడా లైసెన్స్ లేక, దప్తర్ సిఆర్ఆల లైసెన్స్ లేక, ఇవన్నీ లేకుండా బండ్లు నడిపే వాళ్ళకు కూడా శిక్ష ఇస్తారు, వాళ్ళకు కూడా ఫైన్ వేస్తారు. మరి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేది ఫోను. క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్న తర్వాత కఫీలకు కానీ ఎవరికి చేయడానికి వీలు లేకుండా చేసేస్తారు, తీసుకుపోతారు. సీదా బండ్లో కూర్చోబెట్టి సీదా తీసుకెళ్ళడం జరుగుతుంది పోలీస్ స్టేషన్. ఒకవేళ మీ కఫీలు మంచోడయి వస్తే మిమ్మల్ని బయటకు తీయగలుగుతాడు. మీ కఫీలు రాలేదంటే ఇంకా మీరు ఫింగర్ వేసి ఇంటికి పోవడం ఖచ్చితము. ఇది మాత్రం జాగ్రత్తగా ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు కానీ ఇషారాలో ముందు అన్నీ చూసుకొని, ఓకేనా దోస్తులు, ఖచ్చితంగా అన్నీ చూసుకొని చేసుకోండి. మీ జాగ్రత్త మీరు ఉండండి. సలాం. మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ఎందుకంటే ఇషారాలో ఇప్పుడు ఈ రోజు నుంచి 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ కూడా తగ్గింది లేదు. తప్పిష్ మొత్తం నడుస్తాను చెకప్. ఓకేనా దోస్తులు, ఖచ్చితంగా మీరు మరి నా వీడియో మీకు నచ్చితే, అట్లా ఈ కానులు నెలకు ఒక కానులు, 2 నెలలకు ఒకసారి కానులు మారుస్తూ ఉంటారు ఇక్కడ. అందుగురించే మరి మీరు జాగ్రత్త ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ నేను అనుకుంటున్నా ఏంటంటే మీరు దొరకపోతేనే బాగుంటుంది. దొరికితే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేను ఈ మెసేజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మరి జాగ్రత్త ఉండండి. రాత్రిపూటనే ఇళ్ళకు అంటే మన అపార్ట్మెంట్కి వచ్చేసి ఇలా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాను ఖచ్చితంగా వీళ్ళు టార్గెట్ చేసుకొని అక్కడ చెకప్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక 1000 మందిని, దాదాపు 1000 మందిని అలా పట్టుకోవడం జరిగిందట. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు అందరూ జాగ్రత్త ఉండండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు మంచి న్యూస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్డేట్ చేసి జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కమ లేని వాళ్ళు షాప్లలో పనిచేస్తారు కదా, బయట అక్కమ కొట్టించుకొని షాప్లలో వేసే వారికి కూడా ప్రాబ్లం ఉంటుంది. అందుగురించి వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా న్యూస్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అందుగురించి మీరు కూడా జాగ్రత్త. ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. भाई और बहनों, प्लीज़ सपोर्ट करो, कमेंट करो. आप लोग भी थोड़ा जो कोविड में रहता है, अभी इधर तकलीफ बहुत चल रहा है, जगह बहुत चल रहा है, उनके लिए मेरे भाई और बहन इधर जो है काम करने के लिए आया है, बाहर काम कर रहा है, उनके लिए बहुत तकलीफ है. हमारा मैसेज देख के आप लोग तो थोड़ा होशियार में रहना. यानी अभी रात को 1-2 बजे आके छक्का मार रहा है पूरा बिल्डिंग में. ठीक है, अभी आप लोग को रात को जिधर सोता है उस जगह में होशियार से रहना चाहिए. क्यों इधर उधर भाग के बिल्डिंग के ऊपर से गिर के ये परेशान हो जाता है. इसलिए आप लोग जो भी है थोड़ा ध्यान से रहो और होशियार से रहो. ओके भैया, अभी इधर बहुत तकलीफ चल रहा है. अभी किसी
कुछ नहीं कर सकते पकड़ने के बाद में। सीधा पहला मोबाइल ले रहे हैं। मोबाइल लेने के बाद में यहाँ आपका पता पूछ रहे हैं। पता पूछने के बाद में आपका पास पता का नहीं यहाँ का माने तो सीधा गाड़ी में बिठा के एकदम बस लेके आ रहा है उन लोग, बिल्डिंग के साथ लगा दे के सबको उसमें भरा दे रहा है। ठीक है, पता का है नहीं है